చూడండి ఫ్రెండ్స్, ఎంత లోతుకు మునిగిపోయిందో. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్దాము, చూద్దాము ఎలా ఉంటుందో. ఈ కార్ అయితే చాలా వరకు మునిగిపోయింది, ఇంకొంచెం ఉంటే కొట్టుకుపోయేటట్టుంది. ఇది ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తారు అవతల నుంచి వెహికల్స్ వస్తాయి. ఇప్పుడు ఎంతవరకు ఎలా ఉంది రోడ్ అనేది ఇప్పుడు మీకు క్లారిటీగా కనపడుతుంది. చూడండి, మొత్తం రోడ్డే కనపడట్లేదు అనమాట. రోడ్డు మొత్తం నీళ్ళతోనే నిండిపోయింది అనమాట. సో ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా వరకు బాగలేదు. సో ఇది ఒక్కటే అనమాట నెగిటివిటీ దుబాయ్ గురించి చెప్పుకోవాలంటే. మిగతా అంతా చాలా బాగుంటుందండి. ఇక్కడ లైఫ్ స్టైల్ కానీ అన్నీ బాగుంటాయి. మన ఇండియన్స్కి నచ్చుతుంది అనమాట. సో ఇక్కడ వెహికల్స్ వస్తున్నాయి, మీరు చూడగలరు ఎంత కష్టం మీద వస్తున్నాయో. చూడండి అక్కడి నుంచి చూడండి, మొత్తం టైర్లన్నీ ఎలా వెళ్తున్నాయి. సో ఇది మనం ఉండేది ఇప్పుడు వచ్చేసి ఫిష్ రౌండ్ అబౌట్ అంటాం అనమాట, యూనియన్ మెట్రో దగ్గర. సో చూడండి, ఇక్కడంతా చాలా కష్టాలు పడుతున్నారు ప్రజలంతా, ఇక్కడ ఉండే వాళ్ళంతా. ఏదో ఒకటి ఫ్రెండ్స్, దూరం వచ్చాము, ఫ్యామిలీస్ని వదులుకొని సంపాదిద్దామని, కష్టమైనా నష్టమైనా బతకాలి ఎలాగో అలా. నీళ్ళల్లో ఇతను చూడండి ఎట్లా ఎగురుకుంటూ వెళ్తున్నాడు. ఏదైనా చేయాల్సిన టైం ఇదే ఫ్రెండ్స్. మనకి 20 to 40 years అనమాట, ఏమైనా సంపాదించగలిగినా కూడా. సో ఈ టైంలోనే ఎన్ని కష్టాలైనా మనం పడాలి, గెలిచి రావాలన్నమాట బయటికి. ఇప్పుడు ఆ కార్ ఎన్ని నీళ్ళున్నా ఎలా వెళ్తుంది ఫ్రెండ్స్ ముందుకి. దాని ఇంజన్ కెపాసిటీ అలాంటిది అనమాట. మనం కూడా ఇంజన్ అంటే మనం అనమాట. మన గుండె ధైర్యం, మన హార్డ్ వర్క్, మన కష్టాన్నే నమ్ముకొని బతకాలి, నమ్ముకొని ముందుకు వెళ్ళాలన్నమాట. చూడండి, నీళ్ళన్నీ ఎగురుకుంటాయి, ఎంత కుతూహలంగా వస్తున్నాయి బండ్లన్నీ. అది ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, మొత్తం నీళ్ళే. చూడండి దుబాయ్ అంతా ఎలా ఉందో. నీళ్లు పడితే, వర్షం ఎక్కువ కనుక పడితే, 1 day లైక్ హాఫ్ డే వర్షం పడితే కనుక దుబాయ్లో నడవడం చాలా కష్టం. కార్స్ తోలే వాళ్ళకి, ఏ బండి అయినా సరే తోలే వాళ్ళకి, వెహికల్స్ తోలే వాళ్ళకి చాలా కష్టం అనమాట. ఎక్కడేముంటుందో కనపడదు. చూడండి అక్కడ ఎంత కష్టంగా, మెల్లగా ఎంత కష్టంగా వస్తున్నాయో. చాలా వరకు మునిగిపోయాయి బండ్లన్నీ. ఇంకొంచెం పైకి వస్తే టైర్లు కూడా కనపడవు. అలా ఉందన్నమాట మనకి. ఇప్పుడు నడుద్దాం ఫ్రెండ్స్, నడుద్దాము నీళ్ళల్లో. ఏముందో తెలియదు దీని లోపల, బట్ అడిగేస్తున్నాము, నడుద్దాము. చాలా కష్టంగా ఉంది ఇక్కడ నడవడం. మొత్తం నీళ్ళే ఉన్నాయన్నమాట. ఇతను కూడా నడుచుకుంటూ వస్తున్నాడు, ఏమో కష్టంగా ఉన్నాడు, నవ్వుతూ ఉన్నాడు. సో మనలాగే అనమాట, చాలామంది చాలా కంట్రీస్ వాళ్ళు వచ్చి ఉంటారు ఇక్కడ. నైజీరియా అంట, సౌత్ ఆఫ్రికా అంట, ఫిలిప్పీన్స్ అంట. ఎక్కువ వరకు మాత్రం మన ఇండియన్స్, కేరళ పీపుల్ ఉంటారు. తర్వాత వచ్చేసి పాకిస్తానీస్ ఉంటారు, అండ్ నైజీరియన్స్ కూడా ఎక్కువ ఉంటారు, ఫిలిప్పీన్స్ ఎక్కువ ఉంటారు. ఇది మెజారిటీ అనమాట. సో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి, ఎంత కష్టంగా వస్తున్నారో జనాలంతా. ఇలా ఉందన్నమాట, చాలా కష్టంగా ఉంది ఇక్కడ నడవడం కూడా. చూడండి మీకే ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది. చెప్పులు ఎక్కడ కొట్టుకుపోతాయో భయం వేస్తుంది అనమాట. నీళ్ళు అల్లల్లా వస్తున్నాయి అనమాట ఇక్కడ. సో చాలా ఘోరంగా ఉందన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే ఒక సముద్రంని తలపిస్తుంది అనమాట ఇక్కడ. మీరే చూడగలరు ఎలా ఉందో సిచ్యువేషన్. చూడండి అక్కడ అంబులెన్స్ వస్తుంది, అంబులెన్స్ కూడా చాలా కష్టంగా దారి దొరుకుతుంది, మెల్లగా అంబులెన్స్ కూడా ఫాస్ట్గా వెళ్ళలేని పరిస్థితి అనమాట మనకి. సో ఎలా వెళ్ళాలి, ఇది ఒక పెద్ద సాహసం అనే చెప్పాలన్నమాట. ఇక్కడ ఫుట్పాత్ కనపడట్లేదు, ఎట్లా క్రాస్ చేయాలి, అవతల క్రాస్ చేసి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. సో ఎట్లా ఒకటా దేవుడిని కోరుకుందాం, అంబులెన్స్ త్వరగా మూవ్ అవ్వాలి, ప్రాణాలు కాపాడాలి. డ్రైవర్ కూడా చాలా కష్టంగా వెతుకుతున్నారనమాట. ఇక్కడంతా చాలా కష్టంగా వెళ్తున్నారు. ఇక్కడ చాలా అక్కడ చూడండి వెహికల్ మనుషుల మీదకి వచ్చేస్తుంది, ఉద్దేశాన్ని వెళ్ళిపోయేటట్టున్నారు వాళ్ళు పాపం చాలా కష్టం వస్తున్నారు. మనం కూడా చూస్తే సగం కాళ్ళు కనబడట్లేదు మనవి, మునిగిపోయాయి అనమాట మొత్తం. ఇలా ఉంది ఫ్రెండ్స్ మనకి చూస్తే.